ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్కారం. ఇవాళ ఆనందం ఏంటో తెలుసా? నేను సాక్షాత్తు ద లెజెండ్, ద వన్ అండ్ ఓన్లీ సూర్యకాంతం గారు కట్టిన ఇల్లు ఏదైతే ఉందో, అంటే ఆవిడున్న ఇంటి ముందు ఉన్నాను. సో ఇదే సూర్యకాంత రెసిడెన్సీ అని పైన, అంటే ఇక్కడ ఫ్లాట్స్ కట్టారు ఇప్పుడు. కానీ ఇదే స్థలంలో సూర్యకాంతం గారి ప్రేమ, ఆప్యాయత, గయ్యాళితనం, ఇంకా అనురాగం అన్నీ కూడా ఈ నెలంతా చూస్తుందన్నమాట. నిజానికి అటువంటి నటి నభూతో న భవిష్యత్. ఎందుకంటే 300 సినిమాలలో వేసిన పాత్రలన్నీ దాదాపు రెపిటేటివ్గా ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా మెప్పించి, అలరించి, మైమరపించిన మహానటి నిజానికి సూర్యకాంతం గారే. సో వారి కుమారులతో మాట్లాడకపోతున్నాం మనం ఇవాళ. అనంత పద్మనాభమూర్తి గారు హోమియోపతి వైద్యులు. కానీ ఇంకొక విశేషం ఏంటంటే, సూర్యకాంతం గారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు ఒక పాయింట్ తర్వాత. ఆ రోజుల్లో సినిమాకి వచ్చే ముందే, ఆ టైంలోనే మెట్రికులేషన్ వరకు చదువుకున్న తర్వాత షీ బికేమ్ డాక్టర్ సూర్యకాంతం బికాజ్ ఆఫ్ అన్ ఆనరీ డాక్టరేట్ కన్ఫర్డ్ అపాన్ హర్ అనమాట. సో మరి సూర్యకాంతం గారి జీవిత విశేషాలు తెలుసుకుందావా? అయ్యో 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 అనే ఆవిడ మరి జీవితంలో ఎంత హుందాగా, ఎంత ప్రేమగా ఉండేవారో తెలుసుకుందాం రండి. సో అదనమాట, సూర్యకాంతం గారి ఇంట్లోకి అడుగు పెడుతూ, ఇదిగో ఇది బిల్డింగ్గా ఇల్లుగా ఉన్నప్పుడు ఇది అనమాట నేమ్ ప్లేట్, సూర్యకాంతం అని. డాక్టర్ అనంత పద్మనాభమూర్తి గారు వారి కుమారులు హోమియో వైద్యులు, బాగా పరిచయం అన్నమాట, సుపరిచితులు. సో వారి ఇంట్లోకి అడుగు పెడుతున్నాం. రండి రండి రండి. నమస్కారం సార్. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ రాయబోతున్నారా, అమ్మగారి విశేషాలు చెప్పబోతున్నారా తెలుసుకుందాం. అక్కడ రాగానే ఒక విధమైన కళ, ఫైర్ బ్రాండ్ కనిపించింది ఇంట్లో. అయితే మన ముందు సూర్యకాంతం గారు బాబా గారి భక్తులు చాలా అని వినికిడు అనమాట. సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వీరేమో సూర్యకాంతం గారి కోడలు గారు అనమాట. నమస్కారం అండి. ఇక్కడ హోమియో మందులో వైపు, అండ్ ఇక్కడ ఇటువైపు అంతా అవార్డులు, ఇంకా నవ్వులు, ఆశీస్సులు, పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు ఉన్నాయి అక్కడ. చక్కని చిరునవ్వు, ఎంత గంభీరమైన పాత్రలు వేసిన, గయ్యాళితనం చూపించిన ఆ చిరునవ్వులో మాత్రం ఏదో ఒక ఆకట్టుకునే అద్భుతం ఉంది కదా. సో చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం బోర్డు అనే విషయం. అందరికీ మరోసారి సాదర నమస్కారాలు. అక్కడి నుంచి సంబరాలు మొదలైపోయాయి. వీధి నుండి మనం ద వన్ అండ్ ఓన్లీ డాక్టర్ సూర్యకాంతం గారి ఇంట్లోకి ప్రవేశించాం. వారి అబ్బాయి ఎవరంటే డాక్టర్ అనంత పద్మనాభమూర్తి గారు, హోమియోపతి వైద్యులు. సూర్యకాంతం గారి గురించి అసలు చెప్పక్కర్లేదు. ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా మాటలు చాలవు. కానీ ఒక్కసారి ప్రయత్నిద్దాం. గయ్యాళితనం ఎంత గయ్యాళిగా ఉంటుందో నిరూపించడం ఆవిడకే సాధ్యమైంది. కోడల్ని రాచి రంపాన పెట్టాలన్నా, కొడుకుని చెప్పు చేతుల్లో ఉంచుకోవాలన్నా, అల్లుండి ఇంకా కూతుర్ని అందరినీ కూడా ఒక్కసారిగా ఒక్క గొంతుతో గర్జించి అదుపులో పెట్టుకోవాలన్నా వారికి మాత్రమే చెల్లింది. అలాగే 300 పాత్రల్లో నటించి, ఆ 300 పాత్రలు దాదాపు దగ్గరగా ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టించకుండా నటించడం వారికే సాధ్యమైంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వారి పేరు ఆ తర్వాత ఎవరికి పెట్టకపోవడం కూడా వారికే సాధ్యమైంది. సో ఆంధ్రుల అభిమాన నటి సూర్యకాంతం గారి జీవిత విశేషాలు తెలుసుకుందామా వారి కుమార్ నుండి. నమస్కారం అండి. సార్, మీరు వృత్తిపరంగా హోమియోపతి వైద్యులు. సో ఏమనాలో అర్థం కావట్లేదు. మీరేమో పూర్తిగా మెడిసిన్, ఇక్కడేమో సినిమా ఇండస్ట్రీ. కానీ మీ మొహంలో మాత్రం సినిమా కళ కనిపిస్తుంది. అంటే మీకు ఎక్కడో అభిరుచులు అవన్నీ ఉన్నాయని అర్థంతో పాటు తిరిగామండి బాగాను సినిమా షూటింగ్లకి, వాటికి. అందువల్ల అందరితో పరిచయాలు ఉన్నాయి. అందుకనే మన మెడ్రాస్లో అంత ధైర్యంగా నేను చేయగలిగాను. పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి, అమ్మ పేరు మీద వచ్చారంటే మీరు ఆలోచించండి. ఆవిడకు ఉండే పేరు, ఆవిడ వల్ల తిరిగిన. ఇప్పుడు రాజశ్రీ గారు వచ్చారు సినిమా ఫీల్డ్లో, తర్వాత జయచిత్ర గారు వచ్చారు, తర్వాత వచ్చి విశ్వనాథ రెడ్డి గారు వచ్చారు, నాగిరెడ్డి గారు అబ్బాయి ఆయన వచ్చాడు, ఆదిశేషయ్య గారు వచ్చారు. అట్లా చాలామందిని పిలిస్తే వెంటనే ఒప్పుకుని వచ్చారు. దానికి నిజంగా అమ్మాయి 90% అమ్మాయి. కానీ నిజంగా తెర మీద గయ్యాళి, కానీ ఆ గయ్యాళిని మనం ఏమీ అనలేము. అంత ప్రేమించబడే తత్వం వాళ్ళలో అలా ఉట్టిపడేది. ఒకటమ్మా, మా అమ్మ గురించి సినిమా స్టార్టింగ్లో ప్రేక్షకులుగా మీరందరూ తిట్టేవారు, కానీ సినిమా ఎండింగ్లో మీరందరూ మెచ్చుకునేవారు.
ఆ సినిమాకి అక్కడే మైనస్ ప్లస్ జరిగిపోతుంది. పైగా మీరు గయ్యాళి అని చాలాసార్లు అన్నారు, అది నాకు నచ్చదు. మా అమ్మ గయ్యాళి కాదు. అవునా? మీ లెక్కలో గయ్యాళి. అవునా? మా లెక్కలో అనురాగ దేవత. మమ్మల్ని చక్కగా చూసుకుంది. నా భార్యను సొంత కూతురులా చూసుకునేది. ఇంట్లో తనే వండేది. మాకు వంట మనిషి ఉంది. ఏదైనా వంట మనిషి చేయాలి. పైపే మెరుగులే, తను చేసినా పైపే మెరుగులే. అంతే, లాస్ట్లో గరిటి పట్టడమే తప్పేటి చేయలేదు. మా అమ్మ కూర్చొని చేసేది. ఆవిడకి హాబీ అది. చేపల పెంపకము, కుక్కల పెంపకము, వంట ఖాళీ ఉందంటే వంట చేసేది. పైగా వంట చేసి ఇతరులకు పెట్టాలనే ఉంది. ఆ ఇది ఉంది చూసారా, నాకు తెలిసి ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరికైనా మనం బయట నుంచి కొనుక్కోవడమో లేదంటే ఎవరి చేత చేయించడమో అలా పెడతాం మనం. కానీ ఆవిడ తను చేసి పెట్టాలనే కోరికతో తను కూర్చొని చేసేది. ఏమేమి వంటకాలు చేసేవారు సార్? ఆవిడ ట్రెడిషనల్ వంటకాలే. పులిహార మెయిన్. జయలలిత గారికి కూడా చాలా ఇష్టం. చాలా వాళ్ళకి ఆదు సుబ్బారావు గారు అనండి, ఎవరైనా సరే. అలాగే దద్దోజనం, అది కామను. తర్వాత ఉల్లిపాయ పులుసులు బాగా చేస్తుంది ఆవిడ. చిన్న ఉల్లిపాయలు వేస్తారు దాంతో, అది 4-5 రోజులు నిల్వ ఉంటుంది. అలాగే మనకి ఆనపకాయ అంటాను చూస్తారు, ఆనపకాయని పొడిచి 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 ముక్కలు చేస్తుంది ఆవిడ. ఆ ముక్కలు చూడడానికి మీకు చేప ముక్కలా ఉంటాయి. పెద్ద ముక్కలు, పెద్ద ముక్కలు చేసి చేప ముక్కల్లా ఉంటాయి. అదే ఆవిడే ఈ చేప ముక్క తినండి అంటుంది. అది ఫేమస్. ఇలాగ చాలా రకరకాలు ఈ చక్రబాణాలు అంటాను సార్, ఇవన్నీ ఆ పాతకాలంలో ఉండే పేర్లే ఇవన్నీ. అవే ఆవిడ చేసేది, అవే పెట్టేది అందరికీ. ఆవిడికి ఆ చివరి దశ వచ్చేటప్పటికి బయట నుంచి కూల్ డ్రింక్స్ కొంటామని చేసింది. కానీ మజ్జిగానే ఇంట్లో తయారు చేయాల్సింది గంగాళంతో. అయితే చిన్నగా ఇంత గిన్నె ఉంటుంది, ఆ గిన్నెలో తయారు చేసి పెట్టే ఎవరు వచ్చినా మజ్జిగ ఇవ్వడం. పూర్తిగా అమ్మ మనసే. అయితే అంతే, అమ్మ మనసే. ఎవ్వరితో పెద్దగా అనవసరంగా కోపం తెచ్చుకోవడం ఏం లేదు. అందరినీ నాయన అని పిలుస్తుంది. పైగా ప్రతి వాళ్ళు ఆవిడ చిన్నతనం, నా చిన్నతనాన్ని నేను చూసాను. ఆవిడని అమ్మ, అందరూ అమ్మ అనే పిలుస్తారు. ఇంకోటి అక్క, లేకపోతే ఆ గుండమ్మ కథ వచ్చినప్పటి నుంచి గుండక్క 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 అది ఫేమస్ అయిపోయింది. అందరూ అమ్మ అనే పిలుస్తారు. ఒక్క భానుమతి గారు మటుకు సూర్యం అని పిలుస్తారు. సూర్యం అని పిలుస్తారు చిన్నప్పటి నుంచి. అలాగే కొంతమంది పాతకాలపు వాళ్ళు ఉన్నారు, షౌకాత్ జానకి గారు అవనండి, నాగేశ్వరరావు గారు అవనండి, వీళ్ళందరూ. ఎందుకంటే ఆవిడ మొగరాయిల్లో ఉండేది అని తత్వం వాళ్ళలో ఉందన్నమాట. షౌకాత్ జానకి అంజలిదేవి గారు అమ్మ అనే పిలుస్తారు, శారద గారు అమ్మనే పిలుస్తారు. విజయనిర్మల గారు అంటే చెప్పనక్కర్లేదు, ఆవిడ ఏది ఉన్నా సరే అమ్మతో మాట్లాడతారు. చాలా ఆవిడ పర్సనల్ విషయాలు కూడా అమ్మతోనే మాట్లాడతారు. అంటే అమ్మ ఆవిడ దగ్గరది. అలాగే జయలలిత గారు, ఆవిడకి అమ్మే. కారణం ఏంటంటే సంజయ్ గారు అమ్మకి క్లోజ్ ఫ్రెండ్. అందువల్ల సంజయ్ గారు పోయినప్పుడు అమ్మ ఆవిడ దగ్గర తీసుకుని చూసుకున్నారు. దాంతో ఆ యొక్క అభిమానం ఆవిడకి చివరి వరకు ఉంది. మీరు హోమియోపతి డాక్టర్ అవ్వాలన్న కోరిక వారిదేనా? ఆవిడ కోరిక. నేను ఎంకామ్ చదివాను మేడం. ఎంకామ్ చదివితే నా బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది 1974. ఈ హోమియోపతి 72-73లో డిప్లొమా కోర్స్ ఒకటి ఉంది, అది అమ్మే చదవమని చెప్పారు. అప్పుడు డాక్టర్ గాలి బాలసుందరరావు గారిని ఉండేవారు, చంద్రమోహన్ వాళ్ళ మామగారు. ఆయన చెప్పాడు, నువ్వు హోమియో చదువుకో, బాగుంటుంది నీకు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా హోమియో చాలా ఇష్టం. ఏదో నా పేరు కోసం నా దగ్గరికి వస్తారే కానీ మీకు అది బాగా పనిచేసింది, నువ్వు హోమియో డాక్టర్ అవ్వు, డిప్లొమా ఉందని ఆయనే చెప్పారు. కుప్పికరణ ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పంపించారు. ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను. 2 సంవత్సరాలు డిప్లొమా చేశాను. తర్వాత నాకు ఆంధ్ర బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. ఆ కాలంలో అంతా 100 వాట్స్ బల్బులు కదా, ట్యూబ్ లైట్లు కూడా లేవు. నేను చెప్పే 72, 73లో ఆ వేడిలో ఫ్యాన్ వేసుకోకుండా పొట్లాలు కట్టాలంటే నా వల్ల కాదు. అందుకని మూట కట్టి పటకమే వారేశాను. బ్యాంకులో జాయిన్ అయ్యాను. ఆఖరికి 2000లో నేను ట్రాన్స్ఫర్లు తట్టుకోలేక నేను రిజైన్ చేశాను జాబ్. అప్పటి నుంచి మళ్ళీ హోమియో నాకు జీవితం అమ్మ నేర్పింది. అమ్మ ఆనాడు అంత దూరదృష్టితో ఆవిడ నాకు అది నేర్పించబట్టి ఈరోజు నాకు పెన్షన్ చాలా తక్కువ వస్తుంది. నాకు వచ్చేది 32,000 అంత పెన్షన్. అయినా కూడా నాకు హోమియోపతి వల్ల కొంచెం ఆదాయం ఉంది. అది ఇది కలిపి చక్కగా అందరికన్నా ఈక్వల్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పర్సనాలిటీగా నేను బతుకుతున్నాను. హాయిగా. అదే అమ్మ నటించిన పాత్రలు అన్నిట్లో అంటే మీరు చాలా షూటింగ్స్కి వెళ్ళేవారా? దాదాపు నేను ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ షూటింగ్కి వెళ్తాను. ఇంకా నాకు వ్యాపకం లేదు. నాకు సాధ్యమంత వరకు మీరు ఏమనుకోనంటే ఆ పదం మంచిదో కాదో అని అమ్మ కూర్చుని. అవునా? అదే ఆవిడేం చెప్తే అదే, అలాగే అన్నీ. ఇప్పటికీ ఆవిడ పద్ధతులు పాటిస్తూనే ఉంటాను. పొద్దున్న 4 గంటలకు లేవడం, ఇద్దరం లేస్తాం. తను తొందరగా స్నానం చేస్తుంది, కొంచెం లేట్గా చేస్తాను అంతే. తను 5కే చేసేస్తుంది, నేను 6:30-7 గంటలకు చేస్తాను. అది ఆఫ్ లేట్. నా ఖాళీ అయిన పేపర్లు చదువుకుని లేస్తాను అనమాట. అట్లాగా ఆవిడ పద్ధతులు అన్నీ. భోజనం కూడా పొద్దున టిఫిన్ 8:30కి. అప్పుడు మేము సద్యాన్నం తినడమో, వేడన్నం పెట్టుకుని తినడమో, అన్నమే పొద్దున. టిఫిన్ లేవు ఆ కాలంలో, మాకు టిఫిన్లు లేవు. మా ఇళ్లలో టిఫిన్లు ఉండవు. ఈ బజ్జీలు, పూరీలు ఇలాంటివి ఇడ్లీలు ఏమీ ఉండవు. కావాలంటే బయట తినడం ఏమైనా. ఆవిడ అమ్మ పక్కకి బయట ఇష్టం లేదు, బయట తిండి ఏది పడదు. అందుకని అన్నీ ఆవిడే చేసుకుంటుంది, ఆవిడే తింటుంది, ఆవిడే పెడుతుంది. దాదాపు ఒక హీరోయిన్కి రావాల్సినంత స్థాయి గుర్తింపు అమ్మకి రావడం, అలాగే అమ్మగారి పేరు మీదే
కొన్ని సినిమాలు అంటే గుండమ్మ కథ లాంటి సినిమాలు టైటిల్ రోల్ ఆవిడే. సో ఇవన్నీ మీకు అప్పట్లో తెలిసిందా వారి ఘనత ఏమిటి, ఎంత గొప్పవారిని? గొప్పవారని తెలుసు, ఎందుకంటే అందరూ గౌరవిస్తారు. అప్పుడు నాకు గుండమ్మ కథ టైంలో చాలా చిన్నపిల్లవాడిని నేను, అందుకని అమ్మని అందరు గౌరవిస్తున్నారు, అందరు దగ్గర తీసుకున్న వాళ్ళంతా కుటుంబం. అప్పుడంతా టీం వర్క్ అంటారు చూసారా, ఆ టీం వర్క్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అప్పుడు విపరీతంగా ఉంది. అందరూ వాళ్ళ ఎల్లో ఏమైనా ఫంక్షన్లు పెడితే అందరూ అక్కడ కలవాలి. అందుకనే ఆనాడు మనకి దివిసీమ ట్రబుల్ వచ్చినప్పుడు అంతమంది యాక్టర్లు కలిసి వెళ్ళారు. అవును అవును. మరి అంత టీం ఇప్పుడు దొరుకుతుందా? ఇప్పుడు అందరూ ఎవరికి వారు ఎవరి క్యారవాన్లో వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళందరూ చెట్ల కింద కూర్చొని చెట్ల కింద తిని చెట్ల కింద ఉండేవాళ్ళు. మేకప్ రూమ్ ఒకటి ఉంటుంది, వీళ్ళందరూ చెట్ల కింద కూర్చొని చెట్ల కిందే ఉండేవాళ్ళు. ఎవరి కుర్చీ వాళ్ళది, కానీ భోజనాలు మటుకు అందరివి. చాలా కష్ట జీవితం ఆ రోజుల్లో. అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అనుకుంటాం కానీ చాలా నిజంగా, ఎందుకంటే షెడ్ నుంచి బయటకు వచ్చారనుకోండి, ఫుఫ్ అనుకుంటూ వస్తారు, చెమటకి తట్టుకోలేక బయటకు వచ్చి చెట్ల కింద కూర్చునేవారు. ఇప్పుడంతా ఏసీలు పెద్దగా లేవు కదా. అవునవును. ఒక చోట ఏసీ ఉందంటే అందరూ 30 మంది కూర్చునిపోయేవారు లోపల. అలాగా. సో మీరు ఒక్కరే కదా సార్ సంతానం అమ్మకి? అమ్మానుండండి. ఒక్కరే పెరగడం మీకు ఎప్పుడైనా అంటే ఎంతో మంది అమ్మ దగ్గర తీసుకుని చదువు చెప్పించారు కదా, అందరితో పరిచయాలు మాకున్నాయి. అందరితో ఎవరు కానీ చాలా అందరికీ కేసరి స్కూల్ మైలాపూర్ ఉంది చూసారా, అందులోనే మాకు సంబంధించిన వాళ్ళు అందరూ. మీరు అమ్మ చిన్ననాటి సినిమా షూటింగ్ జ్ఞాపకాలు ఏమైనా గుర్తుంటే పంచుకోగలరు? ఎందుకంటే మీరు అంటే మా అందరికీ లెజెండ్స్ అని కనిపించి అసలు ఊహించుకోలేము. అటువంటి వారి మధ్య మీరు పెరిగారు. సో ఆ జ్ఞాపకాలు ఏమైనా గుర్తున్నాయా? ఏదైనా పర్టికులర్ సినిమా షూట్? సావిత్రి గారి టైంలో నాకు అంత ఊహ లేదు, వెళ్ళేవాడిని చూసేవాడిని, బట్ అంత గుర్తుపెట్టలేదు. బట్ అత్తగారు కొత్త కోళ్ళు, అందులో విజయనిర్మల గారు ఫ్రీక్వెంట్గా అనేవారు, సావిత్రి గారు అనేవారు ఇంతకుముందు, నువ్వు గట్టిగా కొట్టాలి, నా చర్మం ఎర్రబడాలి, అప్పుడే నాకు బ్రహ్మాండమైన యాక్టింగ్ వస్తుంది, లేకపోతే నీకే పేరు వస్తుంది, నాకు రాదు. అలాగే అంటే అమ్మ దగ్గర దెబ్బలు తినని వ్యక్తి ఒకళ్ళు నాకు తెలిసి జమున గారు. అంటే ఆవిడ ఒక్కతే ఎప్పుడూ ఆ కూతురుగానే వేస్తుంది. అవును. అమ్మా అన్నయ్య నేను బజార్ వెళ్తున్నా, అక్కయ్యకి చీరలు కొనుక్కొస్తా. అక్కయ్యకి చీరలా? కూతురు కొంచెం ఆవిడ కూడా కొంచెం గారాల పట్టి, అలాగే ఈవిడ గారాల పట్టిగానే చూసుకునేది ఆవిడ. అందుకని ఆవిడ ఒక్కటి తప్పేసి మిగతా వాళ్ళందరికీ కదా. వాణిశ్రీ అంటే గోరింత దీపం తీశారు, అక్కడ కూడా ఎంత బాధ పెట్టేది. దాదాపు గొప్ప నటీమణులందరూ సూర్యకాంతం గారి చేతిలో నిజంగా దెబ్బలు తిన్న మరి. దెబ్బ కొట్టే అది ఎడం చేత్తో ఎంత విసురుగా వస్తుంది, అప్పుడు తగ్గలకుండానే కొడుతుంది ఆవిడ, కానీ ఆ విసురు తట్టుకోలేరు ఎవరు. మన కుడి చేతికి కూడా అంత బలం లేదు, ఆవిడ ఎడం చేతికి అంత బలం ఉంది. లెఫ్ట్ హ్యాండర్ బేసికలీ లెఫ్ట్ హ్యాండర్ ఆవిడ. అన్ని ఒక సంతకం మటుకు తెలుగులో పెడుతుంది, లెఫ్ట్ హ్యాండర్ రాయగలదు ఆవిడ, సంతకంలో తెలుగు నేర్చుకుంది. అలాగే భానుమతి గారి ఇంటికి మీరు వస్తూ పోతూ ఉండేవారు? చిన్నప్పుడు వస్తే పోతే ఉండే, ఆవిడ ఇక్కడికి వస్తూ ఉండేది. ఇదే ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్. అప్పుడు ఇండిపెండెంట్ హౌస్. అమ్మగారు ఎప్పుడు కట్టించారు? 1956లో మేము చిన్న ఇల్లుగా కొన్నాం అమ్మా. ఇది యాక్చువల్గా స్పేస్ ఎక్కువగా ఉంది, కొనుక్కుని అప్పుడు మేము మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకున్నాం, పక్కన గదులన్నీ వేసుకుని. 1956లో మేము వచ్చాము ఇక్కడికి. అమ్మ పోయేంత వరకు ఇండిపెండెంట్ గానే ఉంది. అమ్మ ఫస్ట్ సంవత్సరీకాలు కూడా ఇక్కడే జరిగాయి. హౌస్ ఒక ఇండిపెండెంట్ హౌస్. దాని తర్వాత ఇది ఇచ్చారు డెవలప్మెంట్కి. అమ్మగారి నటన చూసి మిగతా వాళ్ళు సహ నటీనటులు ఏమనుకునేవారు? అంటే ఎందుకంటే అంత సహజంగా నటిస్తారు, ఇలా స్క్రీన్ మీదకి రాగానే ఆవిడ బాడీ లాంగ్వేజ్ అంతా నాకు తెలిసిన బాగా వచ్చింది. నాకు తెలిసినంత వరకు చాలా మంది నువ్వు కొంచెం తగ్గితే నేను మాట్లాడతాను, నాకు వినపడుతుంది అన్న ఫీలింగ్లు నేను విన్నాను. అంటే ఎలాగా? ఎందుకంటే ఈవిడ వాగ్దాటికి కొట్టిపారేస్తుంది అనమాట, ఏదొచ్చినా కూడా. ఆ సీన్లో ఈవిడే డామినేటింగ్. ఆ సీన్లో ఇంకోళ్ళకి రావాలంటే గ్యాప్ ఉండదు. పైగా ఈవిడేం డైలాగులు కొత్తగా చెప్తుంది, మీరు రాసిన డైలాగులు కన్నా కొత్తగా చెప్తుంది. పైగా డైరెక్టర్ ఆవిడ వదులుతాడు ఏదైనా, అంటే కొంచెం ఇంప్రూవైజేషన్ చేసుకోవడం. అది బాగుంది చేసేయమంటాడు. అందుకనే చేసే. ఇప్పుడు చాలా మంది చక్రపాణి గారు లాంటి వాళ్ళందరూ అమ్మ చెప్పడం ఏంటంటే, చాలా మంది ఆత్రేయాత్రిగా ఆవిడికి డైలాగులు ఎందుకు 2 ముక్కలు రాస్తే మిగతా అంతా చెప్పేస్తుంది. అనిపోతుంది. ఇటు వచ్చి ఆ క్యారెక్టర్ పేర్లు చెప్పాలి. క్యారెక్టర్ పేర్లు చెప్తే ఆవిడ ఆ ధాటిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది. మా అందరికి పదే మళ్ళీ మాట్లాడేది అదే, ఏవే టిఫిన్ చేసావా? ఆ పిలుపులోనే ఉందమ్మా. అది ఒక విధమైన అథారిటీ కాకుండా ఆప్యాయత కూడా అందులో ఉంది. అవును, అథారిటీ ఆప్యాయత రెండూ ఉండి అంటే ఒక్కొక్క మూమెంట్ లో ఆవిడకి ఏమన్నా మళ్ళీ ఆవిడ సింహం కంటే తగ్గిందంటే తెర మీద అది చూడలేరు, ఎవరు తట్టుకోలేరు. సూర్యకాంతం గారికి ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు, కానీ ఆవిడకి చిన్న ఈగ కూడా అది చెప్పాను. ఆప్యాయత లాస్ట్ లో వచ్చేస్తుంది, మీ అందరికి అభిమానం. పైగా ఇప్పటికీ మన ఇంట్లో పిల్లలతో సహా ఎవరైనా చూశారంటే అమ్మ వచ్చినప్పుడు ఉండే ఫీలింగ్స్ మిగతా వాళ్ళ మీద పెద్దగా కలగదు. అది నేను మొన్న కాకినాడ వెళ్ళాను చూడడానికి. అంటే కాకినాడలో కూడా ఒక ఫంక్షన్ చేద్దామని ఒక ఐడియా. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ
ఇంత ఎలా చూశారంటే నేను ఎవరో వాళ్ళకి తెలీదు, నాకు కాకినాడకి సంబంధం లేదు, చిన్నప్పుడు ఇప్పుడు పుట్టాను అంతే తప్పితే. కానీ వెళ్ళిన వెంటనే అంత అభిమానం, అమ్మ సూర్యకాంతం గారు మేము చేస్తాం, మేము చూస్తామని ముందుకు వచ్చినారు చూసారా. అంత ఒక చిన్న సైజు ప్రభావం, 40-50 మంది వచ్చారు నా దగ్గర కంటే మీరు ఆలోచించు. అబ్బా, అందరూ పెద్ద పెద్ద డాక్టర్లే. అవును, ఆ మెమరీస్ అలాంటివి. ఆ మెమరీస్ అలాంటివి. పై 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది అంటారు అమ్మగారికి పద్మశ్రీ రాలేదు మీకు ఏమన్నా, నాకు దాని మీద సంబంధం లేదు. 30 ఏళ్ళు అయింది ఆవిడ పోయి. ఇప్పటికీ ఆవిడ గురించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర. అది పద్మశ్రీ వాళ్ళు రాదు, అవును, ఊరికే పక్కన నేమ్ బోర్డు పక్కన పెట్టుకోవడానికి ఒక డిసిగ్నేషన్ లాగే అది. అవును. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.